ఈరోజు మీ అందరికీ ఒక ప్రత్యేకమైన రుచిని పంచాలనుకుంటున్నాను. శుద్ధంగా ఆలయాల్లో తయారయ్యే టెంపుల్ స్టైల్ సాంబార్. ఈ సాంబార్లోని సుగంధం, రుచి ప్రతి ముద్దలో భక్తిని గుర్తు చేస్తాయి. అదే ఆ రుచిని మన ఇంట్లో ఎలా సిద్ధం చేసుకోవచ్చో చూద్దామా? ఈ వెజిటేబుల్ సాంబార్‌లోకి మనకి మెయిన్‌గా 2 వంకాయలు, అలాగే ఒక గుమ్మడికాయ, ఒకటి సాంబార్ దోసకాయ, అలాగే సొరకాయ. దీంతో పాటు మీకు వీలైతే మునక్కాయలు కూడా వేసుకోండి. ఇంకా రుచిగా ఉంటది. సో, ఇప్పుడు ఫస్ట్ మనము కందిపప్పుని నీట్‌గా ఒక హాఫ్ కప్ అంతా తీసుకొని వాష్ చేసేసుకొని కుక్కర్‌లోకి వేసుకుంటున్నాను. కందిపప్పు, అలాగే పసుపు, టమాటోలు ఇంతే అండి. ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాల్సింది. కందిపప్పు 2 సార్లు వాష్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకోండి. అలాగే చిన్నగా ఉండే టమాటోలు నేను 3 తీసుకున్నాను. మీడియం సైజులో ఉంటే 2 తీసుకోండి సరిపోతుంది. నాటి టమాటో అయినా వేసుకోవచ్చు, ఫారెన్ టమాటో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు నాటి టమాటోస్ వేశాను. మరీ స్వీట్‌గా ఉండకూడదు కాబట్టి, ఇది కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి ఇవి 3 వేసుకుంటున్నాను. ఈ స్టైల్‌లో సాంబార్ చేశారనుకోండి, ఇల్లు ఫుల్లు మనం టెంపుల్‌కెళ్తే ఉంటది కదా సాంబార్ స్మెల్లు, అలానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో అందరూ హ్యాపీగా తింటారు. సో, టమాటోలు కూడా వేసిన తర్వాత ఒక గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోండి. అంటే మనకి పప్పు ఉడికేంత వరకు వేసుకొని ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఒక 1 స్పూన్ అంతా కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఇది బ్యాడగే మెణిసినకాయ. బ్యాడగే మెణిసినకాయ బేసిక్‌గా కర్ణాటకలో ఎక్కువ మేము వాడుతూ ఉంటామనమాట. ఈ బ్యాడగే మెణిసినకాయ అనేది ఒక 5 వేసుకోవాలి. అలాగే నార్మల్ ఎండుమిర్చిని 3 వేసుకోవాలి. బ్యాడగే మిర్చిని ఒక 5, నార్మల్ మిర్చి ఒక 3 వేసుకోండి. ఇలా తుంచి వేసి మరి ఎక్కువ ఫ్రై చేయొద్దండి. కలర్ చేంజ్ అవ్వకూడదు. లైట్‌గా కలర్ చేంజ్ సరిపోతుంది. మరి మాడితే బాగుండదు. జస్ట్ ఇలా ఆయిల్‌లో వేయించి ఒక ప్లేట్‌లోకి పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ అంతా మినపప్పు, ఒక స్పూన్ అంతా ఉద్దిపప్పు, అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి, చేదొస్తది. ఒక 7, 8 అయితే సరిపోతుంది. అర స్పూను జీలకర్ర, ఒక 10 అంతా మిరియాలు. 10 మిరియాలు సరిపోతుంది. ఇవన్నీ వేసి ఆల్రెడీ లైట్‌గా ఆయిల్ ఉంటుంది కదా! దాంట్లోనే వేయించండి. మళ్ళీ ఆయిల్ వేసుకునే అవసరం ఉండదు. ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ అంతా ధనియాలు వేసుకుంటున్నాను. ఇక్కడ మనము కారం పొడి కానీ, ధనియాల పొడి కానీ ఈ సాంబార్‌లోకి వేయడం లేదు. అందుకనే ఎండుమిర్చి, ధనియాలు అన్నిటిని ఇలా వేయించి తీసుకుంటున్నామనమాట. ఇప్పుడు అన్నీ లైట్‌గా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అంతా బియ్యం వేసుకోవాలి. మనం అన్నం చేస్తాం కదా! ఆ బియ్యాన్ని వేసుకొని కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వేయించాలి. లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. హై ఫ్లేమ్‌లో ఉంచితే అవి మాడిపోతాయి. ఇప్పుడు కొబ్బరి తీసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదన్నా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అన్నిటినీ లో ఫ్లేమ్‌లోనే ఇలా బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీలో పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా చల్లారినంక తర్వాత మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1.5 స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్‌లోకి మనము కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా వెజిటేబుల్స్, అవన్నీ నీట్‌గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. మరీ చిన్నగా వద్దు, మరీ పెద్దగా వద్దు. ఈ సైజులో అయితే కట్ చేసి వేసేసుకోండి. మీరు కావాలంటే మునక్కాయలు, మళ్ళీ ముల్లంగి ఇలాంటివి కూడా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది. సో, అన్నీ వేసిన తర్వాత అలా మిక్స్ చేసి 5 నిమిషాలు మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మనము వంకాయలు వేసుకుందాం. 2 వంకాయలు తీసుకున్నాను కదా! అవి ఇప్పుడిప్పుడికే కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకోవద్దు. కలర్ మారిపోతాయి. సో, ఎప్పుడు మనం వెజిటేబుల్స్ వేసుకుంటామో అప్పుడే కట్ చేసి వేసేసుకోవాలి. వేసి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టారనుకోండి, లైట్‌గా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్ కుక్ అయ్యేంత వరకు వేసుకోండి. వేసి మూత పెట్టారనుకోండి, మనకి వెజిటేబుల్స్ కుక్ అవుతూ ఉంటాయి. మనం కుక్కర్‌లో చేసే అవసరమే లేదు. దీంట్లోనే ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫస్ట్ కుక్కర్‌లో వేసాను కదా! కందిపప్పు, అలాగే టమాటో అవి కావాలంటే మీరు మెత్తగా పేస్ట్‌లా చేసుకొని కూడా వేసుకోండి. మరీ నేను ఎక్కువ చేయలేదు. అలాగే వేసేసాను. ఊరికే అట్లా అట్లా అనేసి స్మాష్ చేసి వేసేసాను. ఇందులోకి కొద్దిగా చింతపండు వాటర్ వేసుకున్నాను. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వాటర్ వేసుకొని, నేను ఇందాక చెప్పాను కదా మిక్సీకి వేసి పెట్టుకోండి పేస్ట్‌నని. ఇప్పుడు ఆ పేస్ట్‌నే ఇక్కడ వేసేసి మిక్స్ చేస్తున్నాను. ఇదే మెయిన్ పేస్ట్. ఈ పేస్ట్ మీరు మిక్సీకి వేస్తున్నప్పుడే స్మెల్ ఘమఘమ అంటుంటుంది. అందులో ఇంకా సాంబార్‌కి వేశారనుకోండి, ఇల్లు ఫుల్లు సాంబార్ స్మెల్లే ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. లాస్ట్‌లో ఎందుకు వేస్తున్నాను ఉప్పు అంటే, వెజిటేబుల్స్‌కి నేను వేయలేదు.
మసాలాకి వేయలేదు. సో, లాస్ట్‌లో వేస్తే అన్నిటికి బాగా అంటుతుందనమాట. వెజిటబుల్స్ అంతా బాగా బాయిల్ అయిపోయింది. మసాలా స్మెల్ కూడా చాలా బావుంది. అప్పుడు లాస్ట్‌లో మనము కొద్దిగా బెల్లం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా బెల్లం వేసుకొని జస్ట్ అలా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉంచేసేయండి. అప్పటికి సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సాంబార్ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకోవాలి. ఒక చిన్న కడాయి తీసుకొని ఒక స్పూన్ అంతా కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ పోపు కూడా అవసరం లేదు. జస్ట్ ఆవాలు, మళ్ళీ ఎండుమిర్చి ఒకటే ఒకటి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు రెమ్మలు. ఆవాలు చిటపటన్న తర్వాత కరివేపాకు వేసి ఒకే ఒక ఎండుమిర్చి వేసి జస్ట్ అలా తిప్పి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా సాంబార్లోకి వేయడమే. అంతే ఫ్రెండ్స్, టెంపుల్ స్టైల్ సాంబార్ రెడీ. మీకు కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇంకా చాలా బావుంటది. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్‌లో చెప్పండి. సరేనా?